పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒకప్పుడు ఇండస్ట్రీలో సినిమాకి వెళ్ళాలి అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాలు అంటే దిల్ రాజు గారు అంతర పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఇది ఫ్యామిలీతో చూడొచ్చు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, ఆయనే దగ్గరుండి చూసుకుంటాడు అనే మార్క్ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో దిల్ రాజుకి ఏమైంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే దిల్ రాజు సినిమాలు వరుసగా గేమ్ చేంజర్ కానీ, అంతకుముందు శ్రీనివాస కళ్యాణం కానీ, తర్వాత వచ్చేటప్పటికి ఫ్యామిలీ స్టార్ కానీ, ఇప్పుడు వచ్చేటప్పటికి తమ్ముడు సినిమా కానీ, ఎందుకు ఎక్కడ దిల్ రాజు దగ్గరుండే మానిటర్ చేసుకుని ఆయన ఎందుకు వదిలేశారా, లేకపోతే టేస్టు మారిందా, లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో తమ్ముడు సినిమా అయితే బీభత్సంగా ట్రోల్ అవుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆ తమ్ముడు సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు దిల్ రాజు గారు కెరీర్ స్టార్టింగ్లో కూడా ఇచ్చాడు, అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే దిల్ రాజు గారు టేస్ట్ మారుతుందా ఏంటి, ఎందుకు జడ్జి చేయలేకపోతున్నాడు? దిల్ రాజు గారు జడ్జిమెంట్ అంటే చాలా గొప్పగా ఉండేది. ఎందుకంటే చాలామంది సినిమాలు చూసి కూడా దిల్ రాజు గారు చెప్పి ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ సీన్ ఇక్కడ తీసేస్తే బాగుంటుందని చాలామంది అవుట్ ఆఫ్ ప్రొడ్యూసర్లు, ఆయన నిర్మాత కాకపోయినా చాలామంది దిల్ రాజు గారికి చూపించి సినిమాలు రిలీజ్ చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి దిల్ రాజు గారి సినిమాలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన తెలియకుండా ఏం లేదు. సో సక్సెస్ ఆయనకు దూరంగా వెళ్తుందా, లేకపోతే ఏం జరుగుతుంది దీని గురించి? ఎందుకంటే దిల్ రాజు గారే ఇన్స్పిరేషన్ ఆయనకి. నేను దిల్ రాజు అంతటోని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడు తోమలపల్లి రామసత్యనారాయణ గారిని ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్ సత్యనారాయణ గారు, మీరు ఒక ఇంటర్వ్యూలో నేను కూడా దిల్ రాజు గారు అంతటోని అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యాను, నిర్మాతగా సినిమాలు తీస్తున్నాను, అంతర పేరు రావాలి అని అన్నారు. ఏంటి మీరు ఏదైతే అన్నారో దిల్ రాజు గారు, ఇప్పుడు దిల్ రాజు గారు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? తమ్ముడు కానీ, తర్వాత గేమ్ చేంజర్ కానీ, ఇప్పుడున్న మధ్యలో ఫ్యామిలీ స్టార్ కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఆయన? అంటే నేను ఇప్పటికీ ఆ మాట ఉన్నాను సార్. ఎప్పటికైనా నేను దిల్ రాజు అంత గొప్ప అవ్వాలని టార్గెట్తో ఉన్నాను. ఎందుకన్నా అంటే దిల్ రాజు గారిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఆయన మంచి డిస్ట్రిబ్యూటరు, మంచి ఎగ్జిబిటరు, మంచి ప్రొడ్యూసరు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, అంటే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే మంచి ప్రొడ్యూసర్ అండి. ఒకసారి ఎప్పుడో మా ఇంటర్వ్యూలో చూశాను, రాజమౌళి గారిని ఏమంటే మీరు నాకు సినిమా చేయాలని అంటే, నేను మీకు చేయనండి దిల్ రాజు గారు, నేను సినిమా చేస్తే 4 సంవత్సరాలు పడుతుంది, ఇదే 4 సంవత్సరాల్లో మీరు 40 మంది కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇస్తారు, ఇండస్ట్రీ బాగుంటుంది, కాబట్టి నేను మీకు చేయనని చెప్పేసి అన్నారని మనం ఎక్కడో చూసామండి. అంటే దిల్ రాజు గారి మీద రాజమౌళి గారికి ఎంత నమ్మకం చూడండి. అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఉద్దేశంతో. ఆయన హిట్ తీసిన డైరెక్టర్లు వెనకాల వెళ్ళరండి, కొత్త డైరెక్టర్లు, టాలెంట్ ఉన్న డైరెక్టర్లు ఎంకరేజ్ చేస్తారు. అటువంటి వ్యక్తి ఇప్పటికీ నా ఫ్యానే, ఇప్పటికీ ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా అభిమానం. మాకు ఎఫ్డీసీ చైర్మన్ అయినా, మా మొన్నటి దిల్ రాజు గారు మా ఛాంబర్కి ప్రెసిడెంట్ అయినా మేము ఆయన గౌరవిస్తామండి. అయితే దురదృష్టం ఏంటంటే అడిగారు కదా ఎక్కడ జరిగిందని, గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ గారు ఐరన్ లెగ్ అండి, ఇది ఓపెన్గా చెప్తున్నా. మీరు గతంలో ఒకసారి వెనక్కాలండి, భారతీయుడి సినిమా ప్రొడ్యూసర్ ఎవరండి? రత్న గారు. దీనికి 2కి కాదనుకుంటా, 1కి అండి, రత్న గారే కదా. ఆ రత్నం గారికి బ్యాడ్ టైం. అంతకుముందు ఫస్ట్ సినిమాకి ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడు, కేటీ కుంజమోహన్, ఆయన కూడా బ్యాడ్ పొజిషన్. అంటే వాళ్ళని అవమానించాలి కాదు, ఆయన ఏ సినిమా తీస్తాడో ఆ సినిమా ఇటు వెళ్ళండి, దాని తర్వాత ఆ ప్రొడ్యూసర్ మాత్రం డెఫినెట్గా నలిగిపోతాడండి. ఎక్కడండి ఎందుకు నలిపోవడం? ఓవర్ బడ్జెట్స్ నెంబర్ 1 ఓవర్ బడ్జెట్, 2 ఏంటంటే సక్సెస్ అయినా కూడా అంత బడ్జెట్ రాదు, అంత డబ్బు రాదు. ఓకే, ఫెయిల్ కంటే ముందు ఫెయిల్ అయితే లాస్ అవుతుంది, మీరు అందరికీ తెలిసిన విషయమే. సినిమా సక్సెస్ అయినా కూడా అంత ఆ డబ్బు రికవర్ అవ్వడం కష్టం. అదో సెంటిమెంట్గా శంకర్ గారుతో నిర్మించిన నిర్మాతలు ఎవరు కూడా బాగలేదండి. ఆ ఎఫెక్టు, ఆ వాస్తు దోషం, ఐరన్ లెగ్ దోషం మా దిల్ రాజు గారికి కూడా, మేము అభిమానించే దిల్ రాజు గారికి కూడా తగిలిందని అనుకుంటున్నా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు మొన్నదాకా కథల్లో కానీ డెసిషన్లో కానీ ఏదైనా మంచి డెసిషన్ తీసుకుంటారు దిల్ రాజు గారు అన్నారు కదా. ఈ తమ్ముడి సినిమాకి ఎక్కువ ట్రోల్స్ అవుతున్నాయండి. సొమ్ము పోయింది ఆయనది, కష్టపడింది ఆయన, నష్టపోయింది ఆయన. కానీ మీ సోషల్ మీడియాలో చాలామంది ఆయన ట్రోల్ చేస్తున్నారు. నిన్న సీనియర్ జర్నలిస్టు, సుమన్ టీవీకి హెడ్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, దాసనారాయణ గారు రైట్ హ్యాండ్, దిల్ రాజు గారు చాలా గౌరవ వ్యక్తి, ప్రభు గారు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడండి. అది చూసి నేను షాక్ తిన్నా. అంటే దిల్ రాజు ఎక్కడ ఉండే దిల్ రాజు, ఏ డెసిషన్ తీసుకుని దిల్ రాజు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి, ఏ కథ చెప్పి పడగొట్టాడు దిల్ రాజు గారిని శ్రీరామ్ వేణు అతను అని చెప్పేసి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే చాలా ఓపెన్గా మాట్లాడే మా ప్రభు గారు ఒక దిల్ రాజు గారి గురించి విశ్లేషణ చేస్తూ ఈ విషయాన్ని చెప్తే నాకు చాలా షాక్ అయింది. ఇప్పుడు దిల్ రాజు గారి డెసిషన్ లోపు కాకపోతే అది ఎంసీ అనే సినిమా అంతకుముందు వచ్చింది, దాంట్లో భూమిక, నాని, భూమికేమో వదిన గారు, నాని మరిదిను, సేమ్ అదే కదా. ఆవిడకి ఏదో ఎవరో విలన్స్ థ్రెట్ చేస్తే ఇతను వెళ్ళి కాపాడటం అనేది కథ. ఇదే కథ సేమ్ మళ్ళీ ఇది కథ.
దీన్ని పైగా ఈ తమ్ముడు సినిమాని 75 కోట్ల సినిమా అండి. ఆ. ఆ 75 కోట్లు నేను నిన్న పేపర్లో చూస్తే 3 కోట్లు మాత్రమే వచ్చింది థియేటర్ల నుంచి, 72 కోట్లు పోయింది అన్నారు. అంటే థియేటర్కల్ బడ్జెట్ 25 crores పెట్టున్నారు. ఓకే. మిగతా 50 కోట్లు ఇతర ఓటీటీల మీద వాటి శాటిలైట్ మీద రావాలి. అయినా కూడా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఫ్లాప్ అయ్యేటోడికి ఓటీటీ వెనక్కి వెళ్ళిపోతాడు, శాటిలైట్ వెనక్కి వెళ్ళిపోతాడు. ఏది ఏమైనా గేమ్ చేంజర్ ఎంత షాక్ ఆయనకి, ఈ తమ్ముడు సినిమా అంతగా రెట్టింపు షాక్ అండి. షాక్ డబ్బు పోవడం కాదు, ఓకే. అంత షాక్ అండి. దానివల్ల ఎక్కువ ట్రోల్స్ జరుగుతున్నాయండి. ఏది ఏమైనా ఈ మన దిల్ రాజు గారు కూడా ఇంకొంచెం మెలుగుగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నేను ఒక స్నేహితుడిగా, ఆయనకు అభిమానిగా నేను ఆయన సలహా చెప్తున్నాను.